హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాంచజన్య. ఈరోజు మన ఫస్ట్ న్యూస్ చూస్తే నవరసాల కోట కన్నుమూత. కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు కదండి, దానికి సంబంధించిన ఒక న్యూస్ అనమాట. ఏం చేస్తాం, సరే. మధ్య కథా చిత్రం లిక్కర్ స్కామ్కి సంబంధించిన అప్డేట్ మళ్ళీ మొదలైంది. స్పై చిత్రాలు ఆ కోటలోనివి అంట. చూద్దాం ఇంకా ఎన్ని వస్తాయో. అమరావతిలో బిట్స్ ఏ+ క్యాంపస్. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బిట్స్ పిలాని కులపతి కుమారమంగళం బిర్లా వెల్లడి. 2027లో ప్రవేశాలు స్టార్ట్ చేస్తారంట. 1000 కోట్ల పెట్టుబడి పెట్టి 700 మందికి ఈ అవకాశాన్ని కల్పించబోతున్నారు. అంతరిక్ష రంగంలోనూ సత్తా చాటుదాం పాలసీని ఆమోదిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. స్పేస్ పాలసీ ఒకటి తీసుకొచ్చారని చెప్పాను కదా, దానికి క్యాబినెట్ ఏమో మొన్న అప్రూవల్ తెలిపింది. ఇప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది, జీవోస్. సరే, నెక్స్ట్ ఇంకా ఏంటి? యువతను ఆకర్షించాలని, ఉగ్రవాదంలోకి నెట్టాలని కావలసిన వారు దొరక్క బాంబు దాడి కుట్ర విఫలం. ఉగ్రవాది అబూబకర్ సిద్దికి విచారణ వెల్లడి. వామ్మో, ఏంటో అసలు వీళ్ళసలు. నెక్స్ట్ ఇంకో అప్డేట్, విశాఖలో భారీ వర్షం. ఇంకా ఒకే రూమ్లో పరీక్ష రాసి వారందరికీ ఉద్యోగాలు, ఒకే హాల్ టికెట్ నెంబరు. డిఎస్సి 94 అక్రమాలు వెలుగులోకి. 1994 దంట. భూమి లేని కుటుంబాలకు పింఛన్ పునరుద్ధరణ. ఓకే. డిస్కంల గ్రేడింగ్ పడిపోయింది. జగన్ హయాంలో నిర్ణయాల ఫలితం. ఆర్థికంగా నిర్వహణలోనూ అస్తవ్యస్తం. గ్రేడింగ్ను విడుదల చేసిన కేంద్రం. తెలంగాణ డిస్కంలది అదే తీరు. ఏం చెప్తుంది చూద్దాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి డిస్కంల ఆర్థిక పరిస్థితి, పనితీరును 15 అంశాల్లో కేంద్రం మదింపు చేసి గ్రేడింగ్ ఇచ్చింది. ఏపీకి చెందిన సిపిడిసిఎల్, ఎస్పీడీసీఎల్ గత ఏడాది సాధించిన బి కంటే దిగువ సి గ్రేడింగ్ సాధించుకున్నాయి. గ్రేడింగ్ పడిపోయిందండి అది. నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయా? సర్వేలో ఏమేమి గుర్తించారో ఒకసారి చూడండి. దేశవ్యాప్తంగా 16 డిస్కంలు రేటింగ్ పెంచుకోగా తెలుగు రాష్ట్రాలకు నుంచి ఒకటి లేదు. 23 డిస్కంలు 10 విద్యుత్ శాఖల పనితీరును మెరుగుపరుచుకున్నాయి. సరే. 1100 కోట్లు గంగపాలు. 25% నిధులు ఖర్చు చేసి ప్రాజెక్టును మధ్యలో వదిలేసిన ఫలితం. పూర్తి స్థాయిలో గణిస్తే వృధా వేల కోట్లే. కొత్త సాగునీటి ప్రాజెక్టులపై బహుపరాక్. లాస్ట్ టైము 19లో గవర్నమెంట్ మారినప్పుడు మీకు గుర్తుంటే బిలో 25% ఏవైతే పనులు కంప్లీట్ కాలేదో అవన్నీ క్యాన్సిల్ చేయండి అని చెప్పారు, గుర్తుందా? రివర్స్ టెండింగ్ అవి ఇవి చేసి మొత్తానికైతే వర్క్ అనేది డిలే అయిపోయింది. నెక్స్ట్, పర్యాటకల భూములపై పెద్దల కన్ను. పీపీపీ ప్రాజెక్టుల వెనకాల గూడుపుటాని. కూటమి ప్రభుత్వంలో టెండర్ల రద్దుతో తప్పిన భారీ నష్టం. ఇప్పుడు టెండర్లని రద్దు చేశారు, దానికి చెప్పే రీజన్ ఇదనమాట. ఒకసారి లైన్ ఏందో చూసుకుని. రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాలు, ఆస్తుల నిర్వహణ సంస్థలో వైకాపా ప్రభుత్వంలో కీలక స్థానంలోని ఒక ఉన్నతాధికారి కన్ను వెలుగొండలోని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన విలువైన 5 ఎకరాల స్థలంపై పడింది. పీపీపీ కింద అందులో వే సైడ్ ఎమిరేట్స్ ప్రాజెక్టు ఏర్పాటు చేసుకుని 2 బినామీ సంస్థల పేరుతో ఎన్నికల బిడ్లు నిర్వహించారు. ఇందులో ఏ సంస్థకు భూమి కేటాయించినా ప్రాజెక్టు తనకే దక్కేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇటీవల ఆ టెండర్లు రద్దు చేసింది. మంచిదే. సరే, నెక్స్ట్ ఏంటిది? అన్ని పొలిటికల్ న్యూస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా ఈరోజు చూస్తుంటే. రైట్. శిక్షల భయం లేకనే. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ గురించి అనమాట. స్వతంత్రంగా సామరస్యంగా. ఒకసారి బ్రిక్స్కి సంబంధించిన అప్డేట్ కదండి, తెలుగు మీడియం ఉంటే దీంట్లోంచి టర్మినాలజీ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. జీవకళ కోల్పోతున్న ఉజ్జయిని క్షిప్ర, మధ్యప్రదేశ్. పక్షుల్ని పోగా ప్రజల దగ్గర మిగిలిన డబ్బును డిస్పోజబుల్ ఇన్కమ్గా పిలుస్తాము. ఒకవైపు భవిష్యత్ అవసరాల కోసం ప్రజలు తమ ధనాన్ని బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు, షేర్లు తదితరాలు మదుపు చేస్తున్నారు. అదే సమయంలో క్రెడిట్ కార్డులు, లోన్లు తీసుకోవడం, ఈవీఎం చెల్లింపులు, అలాగే ఇంటి అవసరాలకు నగలు కుదవబెట్టడం వంటివి అధికమవుతున్నాయి. దీంతో నికర మదుపుతో పోలిస్తే ఇటీవల అప్పులు ఎగబాగుతున్నాయి. స్థూల పొదుపులోంచి అప్పులను తీసివేస్తే నికర మదుపు వస్తుంది. అవును. గడిచిన 6 సంవత్సరాల్లో ఇండియా గ్రాస్ నేషనల్ డిస్పోజబుల్ ఇన్కంలో కుటుంబాల స్థూల ఆర్థిక పొదుపు
ఎలా ఉందో చూస్తున్నారు అనమాట. స్థూల పొదుపు, అప్పుల వాటా. పొదుపు ఏమైంది? అప్పుల వాటా పెరిగింది. అబ్జర్వ్ చేసి 6.1%కి వెళ్ళింది. 4%లో ఉన్నది కాస్త. స్థూల పొదుపు ఇంచుమించు కొంచెం అదే లెవెల్లో మెయింటైన్ చేస్తూ వచ్చిందనమాట. సరే, అంతరిక్షంలోనూ సత్తా చాటుదాం. 25,000 కోట్ల పెట్టుబడులు, 35,000 మందికి ఉపాధి లక్ష్యం. రాష్ట్రంలో 2 స్పేస్ సిటీలు, ఒకటేంటి శ్రీహరికోట దగ్గర, ఇంకొకటేంటి లేపాక్షి. పాలసీ నాబోల్స్తూ గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది దీనికి సంబంధించి. ఇదేనా లేపాక్షి, తిరుపతి. రైట్. అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్న నటుడు కోట శ్రీనివాసరావు గారికి సంబంధించిన న్యూస్ అనమాట ఇదంతా. నెక్స్ట్, అమరావతిలో బిట్స్ ప్లస్ క్యాంపస్. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కంపెనీకి అనుమతి. న్యాయవాదులకు ఈడీ సంబంధంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. కక్షిదారుల తరపున కేసును వాదించే న్యాయవాదులకు ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు నేరుగా సమన్లు జారీ చేయడంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ అంశాన్ని సుమోటోగా తీసుకున్న సంగతి తెలిసిందే. కక్షిదారులకు సంబంధించిన నగదు అక్రమ చలామణి, మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఇటీవల ఈటీ సమన్లు జారీ చేసింది. ఈ న్యాయవాది వృత్తి పునాదులపై జరిగిన దాడిగా సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ పేర్కొన్నాయి. అంటే డైరెక్ట్గా ఇచ్చారంటండి. సో న్యాయవాదులకున్న స్వయం ప్రతిపత్తి ఏంటి అనే క్వశ్చన్ అనమాట ఇక్కడ. ఓకే, ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతుందంట. నెక్స్ట్, కౌన్సిలింగ్కి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. 26 నుంచి సీఎం సింగపూర్ పర్యటన. ఓకే. నెక్స్ట్, రామాయపట్నం పారిశ్రామిక క్లస్టర్ భూసేకరణకు ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు. శాంతి భద్రతల విఘాతానికి జగన్ కుట్ర. ఈ బంగారుపాలెం ఇన్సిడెంట్ కదా, దాని గురించి మాట్లాడుతున్నారు. స్వీయ ధృవీకరణ పథకంలో తొలగిన అవరోధాలు. నాన్ హైరైజ్ నివాసాలకు 4,000 చదరపు కిలోమీటర్లలోపు ఫ్లాట్లకే పథకంలో అనుమతులు, నిబంధనలు సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఒకే వేదికగా 54 మంది. సరే, ఇంధన సామర్థ్య సాంకేతిక కొత్త పథకం అదితి 15 ప్రవేశపెట్టనున్న కేంద్రం. మనకి ఇది ఇంపార్టెంట్ అండి. సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి అంటే ఎంఎస్ఎంఈ రంగంలో అత్యాధునిక ఇంధన సామర్థ్య సాంకేతికను అందించేందుకు అదితి పథకాన్ని కేంద్రం ప్రవేశపెడుతుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE తెలిపింది ఈ విషయాన్ని. పారిశ్రామిక రంగంలో పోటీతత్వాన్ని పెంచడం, ఉపాధి కల్పించడం, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు దేశ ఇంధన సామర్థ్య లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే అంశాల్లో పథకం భాగంగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా ఎంఎస్ఎంఈలకు సాంకేతిక సహకారం, రుణాలపై వడ్డీ రాయితీ వంటివి అందుబాటులోకి వస్తాయి. పరిశ్రమలు విద్యుత్ వ్యయాన్ని తగ్గించి ఉత్పాదక పెంచడంలో సహాయపడుతుంది. ఓకే, ఈ నెల 15 ప్రకటిస్తుందంట. 10 ఉత్పత్తులకు ODOP 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఉంది కదా, దానికి సంబంధించి ఏంటి అంటే వ్యవసాయ విభాగంలో గుంటూరు మిర్చి, శ్రీకాకుళం జీడిపప్పు. అలాగే ఇంకేమైనా చెప్పున్నారా అంటే ఇదిగోండి, విజయనగరం నుంచి బొబ్బిలి వీణ, అనకాపల్లికి చెందిన ఏటికొప్పాక బొమ్మలు, కాకినాడ జిల్లా పెద్దాపురం చీరలు, బాపట్ల జిల్లా చీరాల, తిరుపతి జిల్లా వెంకటగిరి చీరలు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అల్లికలు, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టు చీరలు. ఇవన్నీ మన ఏపీ ప్రౌడ్ థింగ్స్ అనమాట, అందుకనేసి. ఓకే, ఆగస్టు 7 ఏంటి, చేనేత దినోత్సవం కదా, నేషనల్ హ్యాండ్లూమ్ డే. ఉప్పాల హారిక, ఈ జడ్పీ చైర్మన్ ఉన్నారు కదా కృష్ణా జిల్లా, ఆవిడ మీద ఇన్సిడెంట్ని మాట్లాడుతామన్నమాట. రాజధానిలో 13 సంస్థలకు 65 ఎకరాల కేటాయింపు అంట. ఏ సంస్థ? 13 సంస్థలకు డిఫరెంట్ వాటన్నిటి కలిపి ఇవి కేటాయించారు అని వచ్చిన అప్డేట్ ఇచ్చారు. ప్రొఫెసర్ల నియామక నోటిఫికేషన్ నిలిపేయాలి. అధికారులకు వచ్చాక రప్పారప్ప. ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్ నుండి వదిలేసాను. నెక్స్ట్, ఇది ఇసుక ధరల్లో మంత్రాంగం. కృష్ణానదిలో డ్రెడ్జింగ్కు కృష్ణా గోదావరి వాటర్ వేస్కు అనుమతి. టన్ను 66 రూపాయలు అంట. నిజంగా టన్ను 66 అండి. ఏంటో మన వాళ్ళు చెప్పే లెక్కకి ప్రాక్టికల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. జిల్లా కమిటీలో ఏకంగా 215 రూపాయల పెంపు. గుత్తాదారి సంస్థకు 11 కోట్లు అదనంగా మిగులంట. వరద ముప్పునకు రక్షణ గోడతో చెక్. రిటైనింగ్ వాళ్ళు ఏదో పెట్టుకున్నట్టున్నారు. అదే బుడమేరు మొన్న ఫ్లడ్స్ వచ్చింది కదా, దానికి సంబంధించి. నెక్స్ట్ ఏదైనా ఉందా అంటే ఏదో ఊరు, ఇవన్నీ డిస్ట్రిక్ట్ ఎడిషన్స్కే ఇచ్చున్నారు. నెక్స్ట్, ఒకసారి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన MCQ ఉన్నాయి కదా, అవి చేయండి. విపత్తు నిర్వహణ కదా.
నెక్స్ట్ అనంతమంతా చాంపియన్ కాకుండా ఎందుకో ఈరోజు అంటే మండే కదా, సండే ఏం న్యూస్ దొరకలేదేమో. ఇక్కడ చూడండి, ఇది చెప్తున్నారు కదా, దీంతో హైదరాబాద్ నుంచి ఓకే అదేదో ఇది ఏమంటారు ఫారెస్ట్ ఫైర్ అనుకుంటే ఫారెస్ట్ ఫైర్ కాదు అని చెప్పడం అనమాట. నెక్స్ట్ ఇక్కడ బ్రిటన్లో రేపటి నుంచి ఈ వీసా అమలు చూద్దాం ఒకసారి. బ్రిటన్లో మంగళవారం నుంచి సాధారణ వీసాల స్థానంలో ఈ వీసాలు అమలుకు రానున్నాయి. కొత్తగా జారీ చేసే అన్ని రకాల వీసాలు వాటిని పొందే వారి పాస్పోర్ట్ లింక్ అయి డిజిటల్ రూపంలో ఉంటాయి. బ్రిటన్లో చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నూతన విధానంపై వారు అవగాహన కలిగి ఉండాలి. కొత్త విధానం తీసుకొచ్చారు, దానికి సంబంధించిన ఒక అప్డేట్ అన్నమాట ఇది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ హత్యకు ఇజ్రాయెల్ ప్రయత్నం. ఇరాన్ అధ్యక్షుడిని అంతమొందించేందుకు గత నెలలో ఇజ్రాయెల్ ప్రయత్నించిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నివేదిక వెల్లడించింది. జూన్ 15వ తేదీన పార్లమెంట్ స్పీకర్, న్యాయ వ్యవస్థ చీఫ్తో పాటు ఇతర సీనియర్ అధికారులు టెహ్రాన్లో ఈ సమావేశంలో వాళ్ళందరూ హాజరయ్యారు. ఓకే, వారు ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు అని చెప్పారంట. బీహార్ ఓటర్లుగా బంగ్లా, నేపాల్ దేశస్థులు. అవునా, ఓయమ్మ. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ ప్రారంభించిన ఓటర్ల జాబితా సవరణ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. తాజాగా రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అనేక మంది బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశస్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డును అక్రమ మార్గాలుగా పొందినట్లు వెల్లడించారు. ఆగస్టు 1 నుంచి అనర్హులను పరిశీలించి సెప్టెంబర్ 30న విడుదల చేసే తుది ఓటర్ల జాబితాలో వారి పేర్లను తొలగిస్తామని అధికారులు తెలిపారు. స్థానిక ఎన్నికల అధికారులు ఓటర్ల ఇంటింటికి వెళ్లి తనిఖీ చేసిన సమయంలో అక్రమ వలసదారుల విషయం బయటపడింది. అనర్హులు, నకిలీ ఓటర్తో పాటు విదేశీయులను ఓటర్ జాబితా నుంచి తొలగించడమే లక్ష్యంగా ఈ సర్వే ప్రారంభించినట్లు ఈసీ చెబుతోంది. ఇలాంటి సర్వేను ఎప్పుడంట చివరిసారిగా 20 ఏళ్ల క్రితం చేశారు. అప్పటి నుంచి అనుబంధ సవరణ మాత్రమే చేపడుతున్నారు. వచ్చే నెల దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్. బీహార్ తరహాలోనే వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. విదేశీ అక్రమ వలసదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఎస్ఐఆర్ నిర్వహించుతున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. అదండి, అక్రమంగా ఎవరైతే ఓట్లు వేస్తుంటే దాన్ని ఇంకా మన వాళ్ళు తగ్గిస్తున్నారు. సాగు భూముల్లో అడవుల పెంపకం పెంచే విధానం ఇది ఏంటి? వ్యవసాయ భూముల్లో అటవీ ఉత్పత్తులు పెంచాలనుకున్న వారు నేషనల్ టింబర్ మేనేజ్మెంట్ సిస్టంలో పేర్లు నమోదు చేసుకోవాలి. అందులో భూమి యజమాని వివరాలు పొందుపరచాలి. పేరు నమోదు చేసుకునేటప్పుడు ఏ జాతుల మొక్కలను పెంచబోతున్నది వివరాలు చెప్పాలి. ఇప్పటికే నాటిన మొక్కల జాతులు, వాటిని నాటిన కాలం, ఇప్పుడు ఎంత ఎత్తులో ఉన్నాయి అన్న వివరాలు అందించాలి. రాష్ట్ర స్థాయి కమిటీ నిర్దేశించిన సమయం ప్రకారం దరఖాస్తుదారులు మొక్కల వివరాలు అప్డేట్ చేస్తూ వెళ్ళాలి. అందులో మొక్క చుట్టుకొలత, ఎత్తు గురించి పేర్కొనాలి. వ్యవసాయ భూముల్లో 10కి మించి ఉన్న చెట్లను కొట్టేయాలంటే నేషనల్ టింబర్ మేనేజ్మెంట్ సిస్టంలో దరఖాస్తు చేసుకోవాలి. దేశంలో వ్యవసాయ భూముల్లో అడవుల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలు జారీ చేసింది. వ్యవసాయ భూముల్లో పెంచిన చెట్ల నరికివేతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పర్యావరణ మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు లేఖ రాశారంట. ఏమని పెట్టారంటే దీనికి పేరు నేషనల్ అగ్రో ఫారెస్ట్రీ పాలసీ 2014 ప్రకారం ఈ నిబంధనల రూపకల్పన జరిగింది. ఇది చెట్ల కొట్టివేత, అటవీయేతర ప్రాంతాల్లో కలప ఉత్పత్తులకు సర్టిఫికేషన్ జారీకి ఉపయోగపడుతుంది. దీనివల్ల భూ యజమానులు, రైతులు, ఇతర భాగస్వాములు ఆగ్రో ఫారెస్ట్రీ విధానాన్ని అనుసరించడానికి బాటలు వేస్తుంది. దేశంలో కలప, ఇంధన వనరులు, దానాలకు పెరుగుతున్న డిమాండ్ అందుకోవడానికి దోహదం చేస్తుంది. దిగుమతులతో పాటు సంప్రదాయ అడవులపై ఒత్తిడిని తగ్గించడానికి వీలవుతుంది. ఈ ముసాయిదా నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరించి రాష్ట్రాల్లో ఆగ్రో ఫారెస్ట్రీని ప్రోత్సహించాలి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ప్రైవేటు భూముల్లో పెంచిన కొన్ని రకాల జాతుల చెట్లను కొట్టిన రవాణా చేయడానికి ఎలాంటి పరిమితులు లేవు. ఇప్పటికే రాష్ట్రాలు కనిపిస్తున్న మినహాయింపులకు ఈ ముసాయిదా నిబంధనలు ఎలాంటి అడ్డంకులు కల్పించవని కేంద్రం పేర్కొంది. అదండి, ఆగ్రో ఫారెస్ట్ని మన వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఇదనమాట.
సోనియా అధ్యక్షతన రేపు కీలక భేటీ. ఎందుకు కీలక భేటీ? రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశం కానున్నారు. దీనికి పార్లమెంటరీ నాయకురాలు సోనియా గాంధీ అధ్యక్షత వహించనున్నారు. ఇంకా ఎవరు? పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నాయకులంతా ఈ భేటీలో పాల్గొనున్నారు. బీహార్ ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఈ పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ ప్రధానంగా లేవనెత్తుతుంది. ఇది ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి? ఆపరేషన్ సింధూర్లో లోపాలు, నష్టాలపై ప్రభుత్వం నుంచి సమాధానాలను రాబట్టాలని చూస్తోంది. భారత్కు వ్యతిరేకంగా అమెరికా విధించిన సుంకాల అంశాన్ని సమావేశంలో లేవనెత్తుతున్నాయి. సో మెయిన్గా ఈ మూడు వీళ్ళ అజెండా అవుతున్నాయి అన్నమాట. బీహారు, అమెరికా, అలాగే ఆపరేషన్ సింధూర్. యూనిట్పై 30 పైసలు తగ్గింపంట. ఏంటి? ఎఫ్జెడ్డి డిపెండెంట్ల సడలింపుతో విద్యుత్ ధరల్లో వెసులుబాటు. ఏంటిది? ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ వ్యవస్థను తప్పనిసరిగా అమర్చుకోవాలని 2015లో సుప్రీం మన సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసిందంట. దానికి సంబంధించి బొగ్గు ఆధారిత విద్యుత్తుత్పత్తి కేంద్రాల్లో సల్ఫర్ ఉద్గారాలకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సడలించడం వినియోగదారులకు ఆర్థికంగా మేలు చేయనుంది. సర్కారు తాజా నిర్ణయం ఒక్కో యూనిట్ విద్యుత్ ధర 25 నుంచి 30 పైసల మేర తగ్గుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. థర్మల్ పవర్ స్టేషన్లో బొగ్గును మండించినప్పుడు సల్ఫర్ వాయువు విడుదలవుతుంది. దాన్ని నివారించడానికి ఆయా కేంద్రాలని ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ వ్యవస్థలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. అయితే దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సల్ఫర్ డయాక్సైడ్ స్థాయిలు నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ నిర్దేశిత పరిమితులకు లోబడే ఉన్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఒక్కో క్యూబిక్ మీటర్కు గరిష్టంగా 80 మైక్రోగ్రాముల వరకు సల్ఫర్ డయాక్సైడ్ ఉండొచ్చని ఇది సూచిస్తుంది. మరి ఇలా చేస్తే మరి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఏంటి? దాని పరిస్థితి అది పట్టించుకోమా? ఎకనామికల్గా, ఫినాన్షియల్గా ఓకే. బట్ ఇది అమెరికాలో ఖలిస్తానీ ఉగ్రవాది సహా 8 మంది అరెస్ట్. ఈ అమెరికా కెనడాలోనే దొరుకుతారేమో. ఇది ఇంపార్టెంట్ న్యూస్ అండి, మనకు చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉన్న న్యూస్. రాజ్యసభకు శ్రింగ్లా ఉజ్వల్ నికమ్ ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. వివిధ రంగాలకు చెందిన 9 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. వీరిలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, ప్రముఖ చరిత్రకారిణి మీనాక్షి జైన్, కేరళకు చెందిన ఉపాధ్యాయుడు సి సదానంద్ మాస్టర్ ఉన్నారు. ఆయా రంగాల్లో వారి సేవలను గుర్తించి ఈ 9 నామినేట్ చేశారు. ఆ మేరకు కేంద్ర హోంశాఖ ఇవి విడుదల చేసింది. ముంబై ఉగ్రవాదుల దాడుల కేసుల్లో ఉగ్రవాది కసబ్కు ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం తరపున ఉజ్వల్ నికమ్, న్యాయవాది ఉన్నారే ఆయన, వాదనలు వినిపించారు. ఆయన స్పెషాలిటీ అదనమాట. డాక్టర్ మీనాక్షి జైన్ను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అని చెప్తున్నారు అనమాట. ఎందుకు? సామాన్యుల గౌరవాన్ని కాపాడటంలో రాజ్యాంగపరమైన అంశాల్లో నికమ్ సేవలు ఎనలేనివి. ఆయన విజయవంతమైన న్యాయవేది. ఎవరు ఇప్పుడు మనం మాట్లాడని నిజం ఆయన గురించి మాట్లాడుతున్నారు అనమాట. సరే, మొత్తానికైతే 9. ఆ 9 పేర్లు ఏంటనేది మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఉజ్వల్ నికమ్ అయితే గుర్తుంటారు మ్యాక్సిమం, ఎందుకంటే కసబ్ ఇన్సిడెంట్ ఉంది కాబట్టి. హర్షవర్ధన్ శ్రింగ్లా మన ఫారిన్ అఫైర్స్కి సంబంధించిన వ్యక్తి అనమాట. నెక్స్ట్ మీనాక్షి జైన్, అలాగే సదానంద మాస్టర్, ఈయన కేరళకి సంబంధించిన ఆయన. ఈమె హిస్టోరియన్ మీనాక్షి జైన్ అన్నమ్మ. అట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 9 అయితే నామినేట్ చేశారు. ఓకే. కొల్లగొట్టిన ఆయుధాలు స్నైపర్ రైఫిల్గా ఇంఫాల్లో కీలక విషయం వెలుగులోకి. మణిపూర్లో జాతుల మధ్య ఎథ్నిక్ క్లాషెస్ జరుగుతున్నాయి కదా, వాటికి సంబంధించి ఈ న్యూస్ అనేది అప్డేషన్ ఇచ్చారన్నమాట. నా కుమార్తెపై అత్యాచారం జరగలేదు, కోల్కతా కేసులో తండ్రి ప్రకటన. యూపీ మాజీ సీఎం చంద్రబాబు తబాలా బిళ్ళ ఆవిష్కరణ. ఎవరైనా? యూపీ మాజీ సీఎం చంద్రబాబు. శాంతియుత ప్రయోజనాలకి మా కార్యక్రమం. అబ్బా, ఇంత కన్నా కామెడీ ఏమి ఉండదు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ ఏటీఎంలో 500 నోట్లు నిలిపివేయాలని ఆర్బీఐ కోరలేదు, స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం. 500 రూపీస్ నోట్స్ గురించి. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో చిత్రకూట జలపాతం. ఓకే. న్యాయవాది వృత్తికి
స్వస్తి పలికిన దుష్యంత్ దవే. ఏంటి, సుప్రీంకోర్టు మాజీ అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్, 4 దశాబ్దాల తన న్యాయవాది వృత్తికి స్వస్తి పలికారు. చూద్దాం. 1978లో గుజరాత్లో న్యాయవాద వృత్తి, అనంతరం ఢిల్లీలో వచ్చి సుప్రీంకోర్టు. ఈయన పెట్టిన కేసులు గుజరాత్ హైకోర్టులో న్యాయమూర్తిగా చేశారు. కాకపోతే ఈయన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి ఇక్కడ ఈయన గురించి న్యూస్ ఇచ్చారు. లక్షిత హత్యల కోసమే లారెన్స్ను వాడుకున్నారు. పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. లక్షిత హత్యలు చేయించేందుకు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ని మోదీ వాడుకున్నారని ఆయన ఆరోపించారు. లారెన్స్ ద్వారా భాజపా బెదిరింపులకు దిగుతోందన్నారు. ప్రస్తుతం లారెన్స్ బిష్నోయ్ ప్రధాని, హోంమంత్రుల ఇలాకాలోని జైల్లోనే ఉన్నారని ఈయన పేర్కొన్నారు. పంజాబ్లో డ్రగ్స్ స్మగ్లర్కు రక్షణ కల్పించేందుకు భాజపా, కాంగ్రెస్ కలిపి పనిచేస్తున్నాయని సీఎం ఆరోపించారన్నమాట. ఆప్ నేతలు తాను మాట్లాడిన ఓ వీడియోని ఎడిట్ చేయించి తప్పుడు అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో ప్రచారం చేయించారంటూ చెప్పారు. ఇంకా ఏం చెప్పారు, చండీగఢ్లోని సెక్టార్ 3 పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేత ఈ ఫిర్యాదు చేశారు. ఈ అభియోగాల ఆధారంగా శుక్రవారం పంజాబ్లోని ఆప్ మంత్రులు అమన్ అరోరాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. చూద్దాం ఏం మాట్లాడతారో, ఎంత దూరం అది గాలి వానలాగా చిలికి చిలికి గాలి వాన అవుతుందో చూద్దాం. నెక్స్ట్ నలుగురే అంట. వాళ్ళ మీద ఒపీనియన్స్. క్రిమినల్ కేసు 26/11 దాంట్లో దౌత్యం 1984 బ్యాచ్లో ఉన్నారంటే సింగ్రా గురించి, సామాజిక కార్యకర్త సదానందన్ ఆ మాస్టర్ ఉన్నారు కదా ఆయన గురించి, నెక్స్ట్ చరిత్ర మీనాక్షి జైన్ ఈమె గురించి 1-4 సార్లు అది గుర్తుండిపోతుంది. నెక్స్ట్ ఈసీ మోదీ చేతిలో కీలుబొమ్మ అంట కపిల్ సిబాల్ గారు చెప్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ మినిస్టరు, నెక్స్ట్ ఇప్పుడు అడ్వకేట్గా చేస్తున్నారు కదా. కృష్ణాలో తగ్గుముఖం పట్టిన వరద, తిరుమలకు అకస్మాత్తుగా పెరిగిన రద్దీ. నెక్స్ట్ అన్నమయ్య జిల్లాలో భారీ లారీ బోల్తా. సరే, నా కండువా మారదు. ఏ పార్టీలో చేరని ఎవరు, మందకృష్ణ మాదిగా చెప్తున్నారు. నెక్స్ట్ ముడి చమురు వ్యాగంలో చెలరేగిన మంటలు, మహిళా వ్యాపారికి 3.5 కోట్ల టోకరా. మీరు అంటే వాళ్ళు కొల్ల కొట్టేస్తారు. సైబర్ క్రైమ్ గురించి ఆమె గొంతుతో అతడు. మరో 3 తుడా అధికారులకు సిట్ తాకీదులంట. ఇంకేమన్నా న్యూస్ ఉన్నాయా? పైలట్ల పాత్ర, అహ్మదాబాద్ ఇన్సిడెంట్, భారత్తో బంధంలో ఓ సమస్య, ఎవరు, దలైలామా వారసుడిగా ఎంపికపై చైనా. టిబెట్ బౌద్ధమతం అత్యున్నత గురువు దలైలామా వారసు ఎంపిక విషయం చైనా భారత్ సంబంధాల్లో ఒక సమస్యగా మారిందని భారత్లోని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది. భారత్లోని కొందరు వ్యక్తులు దలైలామా వారసత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి పేర్కొన్నారు. భారత విదేశీ వ్యవహారాల నిపుణులు టిబెట్కు సంబంధించిన సమస్యల సున్నితత్వాన్ని పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. దలైలామా పునర్జన్మ వారసత్వం పూర్తిగా చైనా అంతర్గత వ్యవహారమని, ఇందులో భారత్ కల్పించుకోవడం సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. 2020లో గల్వాన్ ఘటనతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన తర్వాత భారత్ ఫారెన్ మినిస్టర్ జైశంకర్ చైనాలో తొలిసారి పర్యటించినట్లు ఇటీవల ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బీజింగ్లో చైనా విదేశాంగ మంత్రితో ఈయన కలిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా రాయబార కార్యాలయం నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడడం గమనార్హం. చూద్దాం, కొట్లాడుకోవడానికి ఏది దొరికినప్పుడు ఏదో దొరుకుతుంది కదా. అదే బహుళ సేద్యంతో భలే ఆదాయం అంట, మల్టీ క్రాపింగ్. ప్రజాప్రతినిధులతో నిరంకుశత్వం తగదు. కాశ్మీర్లో నేతల గృహ నిర్బంధంపై ఒమర్ అబ్దుల్లా. కేరళ సీఎం ఒక్కసారి చూసి వెళ్దాం. ఇది అమరవీరుల దినోత్సవం సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో ప్రతిపక్ష పార్టీల నాయకులు గృహ నిర్బంధానికి గురయ్యారు. 1931లో నిరంకుశరాజు హరిసింగ్కు వ్యతిరేకంగా జరిపిన నిరసనలో మృతి చెందిన 22 మందికి నివాళులర్పించకుండా అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా సైన్యం పలువురు నేతలను గృహ నిర్బంధం చేసింది. దీనిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఇది ప్రజాప్రతినిధులపై నిరంకుశత్వాన్ని ప్రదర్శించడమే తీవ్ర విమర్శలు గుప్పించారు. నాయకుల ఇళ్లను బయట నుంచి మూసివేసి తాళాలు వేయడం అప్రజాస్వామికం. కాశ్మీర్ కోసం ప్రాణాలు అర్పించిన వారికి నివాళులు అర్పించకుండా మీరు మమ్మల్ని అడ్డుకోగలిగారు, కానీ మేము వారి త్యాగాలను మర్చిపోలేదు అని చెప్పారన్నమాట.
కేరళ సీఎం నివాసానికి బాంబు బెదిరింపు, ప్రమాదకర ఖైదీలను విడదీయండి కేంద్రం, జైళ్లలో విప్లవ పోకడలు కళ్లెం వేయాలని సూచన. రాడికల్ భావాలు, కమ్యూనిజం భావాలు వీటికి సంబంధించి ఏంటో చెప్తున్నారు. కెంటకీలో వరుస కాల్పులు, అమెరికా కరాచీ వెళ్దామని విమానం ఎక్కితే సౌదీలో దింపారంట. గ్రేట్. కరాచీ టికెట్ తీసుకొని సౌదీలో దిగారు. కేరళ నర్సును కాపాడాలంటూ దాఖలైన పిటిషన్ నేడు విచారణ. అమ్మాయి నిమిష ప్రియ ఉంది కదా, దాని గురించి ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. LGBTQIల హక్కులకు న్యాయ వ్యవస్థ ఉత్ప్రేరకంగా పనిచేయాలి. ఒకసారి చూద్దామండి. ఈ మధ్య న్యూస్లో లేకపోయినా బట్ ఇది ఎస్ఏ టాపిక్లో కూడా యూజ్ అవుతుంది, అందుకని. రైట్. ఏం చెప్తున్నారు చూడండి. LGBTQI వ్యక్తుల స్వలింగ సంపర్కులు, ట్రాన్స్జెండర్ తదితరుల హక్కుల కోసం న్యాయ వ్యవస్థ ఉత్ప్రేరకంగా పనిచేయాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చెప్పారు. వారిని గుర్తించడానికి ఇప్పటికే చట్టపరమైన ప్రక్రియ రూపొందించినా ఇంకా అందులో లోపాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అసంగత లైంగిక ఆసక్తులున్న వారిని దేశ చట్టపరమైన సామాజిక స్రవంతిలో చేర్చడానికి చేయాల్సిన సిఫారసులపై విధానపరమైన డాక్యుమెంట్ తయారు చేయడానికి శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేశవ్ సూరి ఫౌండేషన్ అసహజ లైంగికత అనే పదాన్ని భారత చట్టంలో నిర్వచించలేదు. ఆసక్తి లేని వ్యక్తులకు విధానపరమైన చట్టంలో చోటు లేదు. వ్యాపారాన్ని ప్రారంభించడానికి, ఇల్లు కొనుక్కోవడానికి, వ్యక్తిగత అవసరాలకు ప్రస్తుతం బ్యాంకు ఖాతా, లోన్లు తీసుకోవడానికి సర్వసాధారణం. కానీ LGBTQ వ్యక్తుల బ్యాంకు ఖాతా తెరవాలన్నా కష్టమే. వారు దరఖాస్తు జెండర్ను తెలపాల్సి ఉంటుంది. వీటితో పాటు వస్తువులను కొనుక్కోవడం, ఆర్థిక సేవలను పొందడం, కనీస ప్రజా మౌలిక సౌకర్యాలను వినియోగించడం వారికి కష్టంగానే ఉంది. అసహజ లైంగిక అలవాట్లున్న వారికి భవిష్యత్తులో కల్పించబడే హక్కులకు శాసన కార్యనిర్వహణ వ్యవస్థలో భరోసా కల్పించాల్సి ఉంది. దీనికోసం మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. స్వలింగ సంపర్కుల హక్కుల విషయంలో శాసన వ్యవస్థలో జడత్వం నెలకొంది. దీనివల్ల స్వలింగ సంపర్కుల వివాహాలకు, అలాగే ఇక్కడ అండి మెయిన్ విషయం అంతా, వివాహాలకు, దత్తతకు, వారసత్వ హక్కులకు ఇబ్బంది కలుగుతుంది. దేశంలోని అధిక శాతం మంది ప్రజల్లో ఇంకా సాంప్రదాయ వాసనలు పోలేదు. ఇది LGBTIQ వ్యక్తులకు అడ్డంగా మారింది అని చెప్పి అన్నారు. మీకు గుర్తుంటే తెలంగాణ గ్రూప్ 1 ఫస్ట్ టర్మ్ అంటే 3 times ప్రిలిమ్స్ జరిగింది కదా, ఫస్ట్ టైం దాంట్లో కూడా వీళ్ళ ఫీచర్స్ ఏంటి అన్నట్టు అడిగారు అనమాట. సరే, LGBTI హక్కులపై దేశంలో ఇప్పుడే ప్రగతిశీల మార్పు కనిపిస్తోందని ఈయన పేర్కొన్నారు. నగరాల్లోని యువత తమ అభిమతాన్ని స్వేచ్ఛగా వెల్లడించే పరిస్థితి నెలకొందని తెలిపారు. అయితే ఇంకా గ్రామీణ సాంప్రదాయాల్లో మార్పు రాలేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికంటే భవిష్యత్తు మరింత ఆశావహంగా ఉంటుందని నమ్ముతున్నారు. నెక్స్ట్, ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర సామాజిక న్యాయం సాధికార శాఖ కొన్ని నిర్ణయాలు తీసుకుందని, రేషన్ కార్డులు, ఉమ్మడి బ్యాంకు ఖాతాలు ఇవ్వడానికి, భాగస్వామి చనిపోతే మృతదేహాన్ని అప్పగించేందుకు అనుమతించిందని వెల్లడించారు. వీటిని సుప్రీంకోర్టు సమర్థించిందని తెలిపారు. ఇది స్వల్పమే అని ఇంకా చేయాల్సింది చాలా. ఇక్కడ చెప్పిన ప్రతి లైను వాళ్ళకు సంబంధించిన సోషియో ఎకనామికల్ డిస్క్రిమినేషన్ సంబంధించినవండి. కాబట్టి కోట్ చేయాలి ఇలాంటివి. మన దేశం ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు వివక్ష. ఆడామగ మధ్య సంబంధాన్ని తేలిగ్గా తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్యే తీసుకోండి అని చెప్పి ఇదొక జుగుప్సాకరమైన ఇన్సిడెంట్ లాగా ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. కులాంతర వివాహాలను అసలే అంగీకరించడం లేదు. ఓకే, సరే. ఇంకా ఏం చెప్పారు? మరాఠీ వ్యతిరేక వ్యాఖ్యలు, ఆటో డ్రైవర్పై శివసేన నేతల దాడి. నెక్స్ట్, ఇజ్రాయెల్ దాడులకు గాజాలో మరో 30 మంది బలి. ఇజ్రాయెలే 3 రోజులు చేస్తూనే ఉంది. డెంగీ వ్యాక్సిన్ 3వ దశ ప్రయోగం అక్టోబర్లో పూర్తి. ఇంతవరకు డెంగీకి మెడిసిన్ లేదండి, మీకు గుర్తుంటే, అందుకని వ్యాక్సిన్ ఏమో తీసుకొస్తున్నట్టున్నారు. ఓకే, ఇదిగోండి దేశం మొట్టమొదటి డెంగీ వ్యాక్సిన్ అక్టోబర్లో పూర్తి చేయనున్నట్టు భారత వైద్య ICMR ప్రకటించింది. ఓకే, ప్రత్యేక PMLA కోర్టుతో కేసులు వేగవంతం. PMLA ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఎందుకంటే దాంట్లో ఎక్కువ డిలే అవుతుందనేసి నన్ను చెప్తున్నారు అనమాట. సినిమా ఇన్సిడెంట్, సినిమా పేజీ. నెక్స్ట్, NLC ఇండియా సిప్లా 2 ఉంది ఈ వారం ఒత్తిడిలోని. నెక్స్ట్, చదువు. కేంద్ర కొలువులకు సిద్ధమేనా? ఇంక మన వాళ్ళు కేంద్ర కొలువులు వేస్తూనే ఉంటారేమో వీళ్ళు. మీరు వేయండి బాబు APPSC నుంచి.
ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా ఇచ్చున్నారా? అంగన్వాడీల యాప్ సోపాలు. ఆపసోపాలని కాస్త యాప్ సోపాలని మాట్లాడుతున్నాం. ఈ యాప్స్ ఏంటో, ఆ ఫేస్ రికగ్నిషన్కి ఒకటి గొడవ ఏంటో, ఏందో వీళ్ళ ఒకటి. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలండి. లేస్తే ఊరికే పిలిచేది ఏదో చేసామంటే చేసామన్నట్టు. దానివల్ల ఏమైనా అవుట్పుట్ ఓరియంటెడ్గా ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుంది. తెలుగు ప్రేక్షకులకు ఓకే. స్వచ్ఛ అవార్డులపై గవర్నర్ హర్షం. నిన్న మాట్లాడుకున్నాం కదా, తిరుపతి కార్పొరేషన్, రాజమండ్రి కార్పొరేషన్, జీవీఎంసీ, అలాగే విజయవాడ, వాటికి సంబంధించి. బచ్చా ఆగయా బై కోడ్ భాషలో గంజాయి బ్యాచ్. ఎట్లా తయారైపోయారు? హర్యానా త్రిపుర గవర్నర్ను కలిసిన మాధవ్, మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఉన్నారు కదా, ఆయన అనమాట. ఇంకా తిరస్కరించాం ప్రజా విజ్ఞప్తులపై కొందరు రెవెన్యూ అధికారుల తీరు. అర్జీలు చూడకుండానే మమ అనిపిస్తున్న వైనం. నిజమండి, ఒక ఆఫీసర్ ఉన్నప్పుడు ఆ మాత్రం ఎంపతి ఉండాలి. ఇప్పుడు మనమే జస్ట్ ఒక 1 minute టైం తీసుకుంటాం, అంత ఎక్కువ తీసుకొని. ఇప్పుడు మీరు ఆఫీస్లో 10 o'clockకి కూర్చోడానికి మీకు అంత బాధ అయ్యి, వాళ్ళ అప్లికేషన్ ఇచ్చిన దాన్ని చదవడానికి అంత బాధ అయితే, ఒక అప్లికేషన్ వెనకాల కొంతమంది జీవితాలు ముడిపడి ఉంటాయి. వాళ్ళు ఏదో ఊరు నుంచి వస్తారా, ఆ ఊరు నుంచి రావంటే ఈవెన్ ఒక ఉమెనే అనుకోండి, ఇంత వాళ్ళకి చెప్పుకోవాలి, పిల్లలకి చెప్పుకోవాలి, అన్నీ చెప్పి అసలు ఎలా మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలో వాళ్ళకి తెలియదు. తెలిసినా ఇవన్నీ ఖర్చు పెట్టుకొని వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత మీరేమైనా డైరెక్ట్గా పిలిచి వాళ్ళు తీసుకుంటారు? తీసుకోరు. ఆ క్యూలో నిలబడతారు. ఎంతో టైం. మీకు 1 గంట అప్లికేషన్ ఇచ్చి చదవడానికి అంత బాధ అయితే, మీకు అప్లికేషన్ ఇవ్వడానికి వీళ్ళు దాదాపు ఒక రోజు మొత్తాన్ని మీకోసం స్పెండ్ చేస్తున్నారు. అట్లీస్ట్ 1 hour వాళ్ళ కోసం ఇవ్వలేమా? ఉండాలండి కొంచెం ఎంపతి వాళ్ళ మీద కూడా. అఫ్కోర్స్ వాళ్ళకి చదువు రాకే కదా పాపం వాళ్ళు ఇవన్నీ మీ దగ్గరకు వచ్చి హెల్ప్ అడుగుతున్నారు. వాళ్ళు మళ్ళీ ఎంత చులకనగా మాట్లాడతారు అసలు. ఫస్ట్ పబ్లిక్ సర్వెంట్ అంటే సర్వెంట్ టు ద పబ్లిక్, అది మర్చిపోకూడదు కదా. సరే, రెవెన్యూ ఉద్యోగి ఆత్మహత్య అంట. మహిళా ఠాణా సిఐ. తెలంగాణ జాగృతి కార్యకర్తల దాడి. ఇది ఈయన మల్లన్న వాళ్ళ ఛానల్ మీద వెళ్ళి జాగృతి మన ఎవరు కవితక్క వాళ్ళు దాడి చేశారని ఆ న్యూస్ గురించి అనమాట. డ్రగ్స్ రాకెట్ కేసులో మరో 2 అరెస్ట్. హైదరాబాద్లో ఇంటర్స్టేట్ బస్ టర్మినల్. ఓకే అండి, ఇక్కడతో మనకు 14th జూలైకి సంబంధించిన ఈనాడు పేపర్ డిస్కషన్ అనేది కంప్లీట్ అయ్యింది. మన వీడియో ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్లయితే మీ వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.